బీహార్ కు వెళ్ళాల్సిన పని లేదు సార్. బీహార్ కు వెళ్ళినా గదే ఆన్లైన్ లో చేయాలి. రైట్ రైట్ బెంగళూరులో కూర్చొని సుజాత గారు కూడా సుజాత గారు online ఇప్పుడు సత్యం గారు అమర్నాథ్ గారు మాట్లాడింది విన్నారు. సుజాత గారు ఒక మాట, నోట్లు రద్దు చేస్తే బ్యాంకుల ఒక్కసారి సత్యం గారు సుజాత గారు రియాక్షన్ తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, వారు ఏం చెప్తారు? సుజాత గారు ఒక మాటలో ఏం చెప్తారు? ఇప్పుడు ఇద్దరు మాట్లాడింది విన్నారు, ఫైనల్ గా మీరేం చెప్తారు? నేను ఇద్దరు మాట్లాడినప్పుడు మరి నెట్వర్క్ కనెక్ట్ అవ్వలేదు. రైట్, ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ చేస్తున్నారో అదంతా ఫేక్, అవసరం లేదు, ఇప్పుడు అంతా హడావిడి చేస్తున్నారు అని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తోంది. దానికి మీరు ఫైనల్ గా ఒక మాటలో ఏం చెప్తారు? చౌకీదార్ చోర్ రైతో దేశ్ కే నేతా బి వైసీ రైతే పూరే బీజేపీ కే నేత అనడానికి నిరూపించుకున్నటువంటి బీజేపీ నేత రాహుల్ గాంధీ గారి మీద నిందేసేటప్పుడు అసలు ప్రతి ఒక్కరు ఇందాక అందసత్యమన్న అడిగారు, 66 లక్షల మంది ఓటర్లను తొలగించడం ఏంది, వాళ్ళు 22 లక్షల మంది చనిపోయిన వాళ్ళని తొలగిస్తే ఒక లెక్క ఉందేమో గానీ మిగతా 43-44 లక్షల మంది ఏదైతే ఓటర్ లిస్ట్ లో నుంచి తొలగించిర్రో వాళ్ళని ఎందుకు తొలగించిండ్రు అని అడిగితే బీజేపీలో సమాధానం దాన్ని అక్కడ వదిలేసి ఇక్కడ ఏదన్నా దీనికి ఏమన్నా లింక్ ఉందా అండి, ఎందుకు తొలగించారు అంటే క్లియర్ గా కనబడుతూనే ఉంది 66 లక్షల మందిని తొలగించినట్టు. మళ్ళీ ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో యాడ్ చేశాము, ఇంకో రాష్ట్రాల్లో తొలగించాము అంటున్నారు. ఇదేమన్నా టీవీ ఛానల్ సినిమానో ఏదో అన్నాడు ఇందాక బీజేపీ సోదరుడు, అప్పుడు డిస్కనెక్ట్ అయింది. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కాస్త మీరు బుర్రుని మాట్లాడుతున్నారా, బుర్ర లేక మాట్లాడుతున్నారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి బీజేపీ నాయకులారా. దేశంలో ఉన్నటువంటి సుజాత గారు, ఈ దేశంలో బుర్ర లేని ఎవరో అందరికి వింటున్నారు. రోజు ప్రెజెంటేషన్స్ చేస్తే ఏమైతున్నదో ఏం కావట్లేదు. ఈ రోజు ఒక్క నిమిషం రాహుల్ గాంధీ గారిని అన్నప్పుడు డెఫినెట్ గా నేను వీళ్ళని కూడా అనాల్సి వస్తుందండి. రాహుల్ గాంధీకి బుర్ర అనలేదు నేను. మీరు మాట్లాడేటప్పుడు అదే మాట అంటే నేను అదే మాట అనాలని లేదు. మీరు ఒక మహిళ కాబట్టి మీరు రాహుల్ గాంధీ గారు నేను బుర్రలేదు అనలేదు. రాహుల్ గాంధీకి అవగాహన లేదన్నా. నేను మీ గురించి మాట్లాడలేదు, మీరు నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడేటప్పుడు మీరు డిస్టర్బ్ చేయకండి. మీరు ఎంతసేపు మాట్లాడినా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు నన్ను మాట్లాడు, నేను నా అవకాశం వచ్చినప్పుడు. నిజంగానే మీరు ఓట్లను తొలగించకపోయింటే ఏదైతే తొలగిస్తామమ్మా, ఈసీ తొలగిస్తా, ఈసీని క్వశ్చన్ చేయాలి. మీరు బీజేపీ తొలగించిందంటారు, మరి మీరు మాట్లాడేటప్పుడు నేను ఈసీ తొలగించింది. రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఖర్గే గారు అందరు నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీగా వెళుతుంటే ఈసీకి ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ విషయం చెప్పండి. అసలు ప్రభుత్వాన్ని కాదు కదా తిట్టింది రాహుల్ గాంధీ గారు, ఈసీని అడిగారు కదా, ఈసీ సమాధానం చెప్పాలన్నారు కదా. మధ్యలో సందేట్లే సడమి అని బీజేపీ ఎందుకు తల దూరుస్తోంది? అడగొద్దా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి కదా భారతదేశం అన్నప్పుడు. మరి అలాంటిది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సినటువంటి బాధ్యత, జరిపించాల్సినటువంటి బాధ్యత ఈసీదే కదా. మరి ఈసీని ప్రశ్నించొద్దా? ఏమన్నా నక్సలైట్లా లేకపోతే దేశద్రోహులా? మరి శాంతియుతంగా వెళ్ళి ఈ రోజు ఈసీని క్వశ్చన్ చేయాలని ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు, అలాగే ఏఐసిసి అధ్యక్షుడిగా ఖర్గే గారు వెళ్ళి ఈ రోజు అందరు కాంగ్రెస్ పార్టీ విపక్ష నేతలు అందరు వెళ్ళి ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వడానికి వెళ్దాం అనుకుంటే ఎందుకు ఆపాలి? ఎందుకు ప్రభుత్వం మధ్యలో ఎంటర్ అయ్యి ఎందుకు ఏమైనా శాంతి భద్రతలకు ఎక్కడైనా ఆటగించారా? ర్యాలీగా వెళ్ళడానికి ఒక కనీసం మాకు ఆ హక్కు లేదా? ఈసీ ప్రశ్నించడానికి గానీ ఈసీని అడగడానికి గానీ కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మాకు హక్కు లేదా? అడగొద్దా? మీరేమో బెంబేలు ఎత్తుకొని కూర్చున్నారు అప్పుడు ఏమీ చేయకుండా. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏమీ చేయకుండా ఇలా లక్షలాది ఓటర్లను తొలగించకుండా, లక్షలాది ఓట్లను గల్లంతు చేయకుండా మా మీద బెంబేలు ఎత్తిపోయినప్పుడు ఇప్పుడు న్యాయబద్ధంగా ఈసీని అడగడానికి వెళ్తే ఈసీ పోని. నేను ఒకటి అడుగుతానండి, ఈసీ ఈ రోజు మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పట్లేదు? మేము అంటున్నాము కాషాయ కండువా కప్పుకొని బహిరంగంగానే బీజేపీలో చేరమనండి ఈసీకి. ఈ రోజు ఈసీ సమాధానం చెప్పదంట, మేము చెప్పాల్సిన అవసరం లేదు అంట. ఎవరి చేతిలో పావులాగా తయారైంది ఈసీ అని ఇందాక అందసత్యం అన్న అడిగారు. ఒక జ్యుడిషియల్ నుంచి ఒక అభ్యర్థి ఉంటాడు, ఒకళ్ళు ఉంటారు మెంబర్ గా, ప్రతిపక్ష నాయకుడు ఒకళ్ళు ఉంటారు, అధికార పార్టీ నాయకులు ముగ్గురు ఉంటారు. ముగ్గురు కమిటీలతో ఈసీ ఏర్పడుతుంది. కానీ ఇక్కడ పూర్తిగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి నాయకులు మాత్రమే, మంత్రులు, కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కలిసి ఈసీ సభ్యులుగా ఉంటారు. మరి మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీరే ఉంటే మీకు
న్యాయం చేయకపోతే అవతటికి న్యాయం జరుగుతుందా ఈసీ? ఈ రోజు ఈసీ సోద్యం చూస్తూ కూర్చుంది, ఈసీ నిద్రపోతున్నది, ఈసీకి ఏం సంబంధం లేదు, కేవలం బీజేపీ పార్టీకే సంబంధం ఉన్నది. బీజేపీ ఏం చెప్తే అది చేస్తుంది. ఓట్లను తొలగించమంటే తొలగిస్తుంది, డిలీట్ చేయమంటే డిలీట్ చేస్తుంది, చనిపోయినారు అని చెప్పమంటే చనిపోయినారు అని చెప్తారు. ఒక్క ఇంట్లో 47 ఓట్లు, ఒక్క బెడ్రూమ్ ఉన్నటువంటి ఇంట్లో 47 ఓట్లు ఉన్నాయంటే ఒప్పుకుంటది ఈసీ. లేదా జీరో అడ్రస్ Right, అనేది right, జీరో okay, ఉంటది, అయినా ఒప్పుకుంటది ఈసీ. ఇలాంటివన్నీ చేసుకుంటూ మళ్ళీ రాహుల్ గాంధీని అనడానికి మీకెక్కడ నైతిక విలువ ఉందండి? రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసిందంట, రాహుల్ గాంధీకి ఇంకా వేరే ఏం పని లేనట్టు మీలాగా దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి దేశ ప్రజల్ని మోసం చేసుకుంటా అదాని అంబానీ కంటగట్టేటటువంటి దేశ సంపదను అందరినీ మీరే చెప్పాలి. అమర్నాథ్ గారు ఫైనల్ గా రైట్ ఒక్క నిమిషం, ఎందుకంటే వీళ్ళు చాలా సేపు మాట్లాడారు కదా, నేను లేను లైవ్ లో అప్పుడు. సో నేను అడిగేది బీజేపీ వాళ్ళకి సూటి సమాధానము. మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మేము ఈసీకి అడుగుతున్నాం, ఈసీ సమాధానం చెప్పాలి. ఈసీ కాముగా ఉండి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే బీజేపీ పార్టీలో విలీనమైందా ఈసీ? రాజ్యాంగబద్ధంగా ఈ రోజు ఒక స్వచ్ఛంద సంస్థ ఉన్నటువంటి ఈసీ ఏమైనా బీజేపీలో విలీనమైందా? అదన్నా చెప్పమనండి. ఈసీ మాట్లాడకుండా ఈసీ మాటలు బీజేపీ మాట్లాడుతుంది, ఈసీ మాటలన్నీ ప్రభుత్వమే వాళ్ళ తరఫు నుంచి వాదిస్తారు. అంటే ఏది ఈ రోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదా? భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగవా? మీ ఇష్టం వచ్చినట్లు డిలీట్లు ఎడిషన్లు అన్ని చేసేసుకుంటారా? ఒక్క అడ్రస్ లో వందలాది ఓటర్లు ఉంటారా? 4 ఓట్ల గురించి మాట్లాడుతున్నారు, నేను లక్షలాది 65 లక్షల ఓటర్లు. అంతెందుకండి, ఈ రోజు మన లాలూ ప్రసాద్ గారి అబ్బాయి ఓటుని తొలగించారు. ఆయన లాస్ట్ టైం కంటెస్ట్ చేసిండు, ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఓటునే తొలగించిండు. ఆయన ఎట్లా ఇందాక అమర్నాథ్ గారు చెప్పారు రెండు ప్లేస్లలో ఆయన ఓట్లు కూడా ఉన్నాయి, దానికి సంబంధించి కూడా చూపించారు. నేను చెప్పుడు కాదు సార్, ఆ లోకల్ ఎమ్మెల్యే చెప్పిండు, డైరెక్ట్ తీసుకొచ్చి పోలింగ్ బూత్ నెంబరు సీరియల్ నెంబర్ చూపించిండు. ఒకటి తొలగిస్తారు, 2 ఉంటే ఒకటి తొలగిస్తారు, మొత్తమే తొలగించేస్తారా? 2 ఉన్నాయి మేడం, ఇప్పటికీ 2 ఉన్నాయి, తొలగించలేదు. అబద్ధం ఆడిండు ఆయన వచ్చి ప్రెస్ తో. ఎవరు అభ్యంతరం చెప్పరు. ఇప్పుడు నేను తాండూరులో ఇప్పుడు కూడా 2 ఉన్నాయి మేడం, అసలు తీయలేదు ఆయన ఓటు. హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ లో కూడా నా ఓటు ఉండే, తాండూరులో నా ఓటు వచ్చింది, తర్వాత హైదరాబాద్ లో ఓటు డిలీట్ అయిపోయింది. రైట్ మేడం చూద్దాం రైట్ అలా చేయాలి కానీ రైట్ ఈసీ రియాక్షన్ కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు కావచ్చు, కోర్టు పరిధికి కూడా వెళ్ళింది ఈ అంశం కాబట్టి ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటాయో చూద్దాం. థ్యాంక్ యూ సుజాత గారు. కనీసం ఈసీ బాధ్యత, ఈసీ ఇంతవరకు కనీసం అడిగినటువంటి సమాధానం చెప్పదని బీజేపీ మాట్లాడుతుంది. మీకేం పని అండి బీజేపీ మాట్లాడడానికి? థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. రైట్, ఇది వాళ్ళ చర్చ.